పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మీరు వీడియోలో చూస్తున్న బర్డ్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 4200 డే ఓల్డ్ బాయిలర్ చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. వీడియోలో చూస్తున్న బర్డ్స్ ప్రజెంట్ ఏజ్ 31 డేస్. వాటి ప్రజెంట్ బాడీ వెయిట్ వచ్చేసి యావరేజ్గా 2 kgs ఉంటుంది. బర్డ్స్ గ్రోత్ అయితే చాలా బాగా ఉంది. ఈ కస్టమర్ మా హ్యాచరీ వాళ్ళు చెప్పే సూచనలు సలహాలతో బర్డ్స్ని బాగా పెంచారు. ఎవరైనా కొత్తగా బాయిలర్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడిపిల్లలు గ్రోత్ బాగా రావాలి అంటే కోడిపిల్లలు షెడ్లోకి రాకముందే 500 to 1000 చిక్స్కి ఒక బ్రూడింగ్ని రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ అరేంజ్ చేసుకోవాలి. ముఖ్యంగా బ్రూడింగ్ అనేది లిమిట్ స్పేస్లోనే చేసుకోవాలి. ఎక్కువ స్పేస్ యూజ్ చేసి బ్రూడింగ్ చేస్తే ఆ బ్రూడింగ్ మొత్తం కోడిపిల్లలు తిరిగి కోడిపిల్లలు అనేవి వీక్ అవుతాయి. కోడిపిల్లల గ్రోత్ కూడా రాదు. కాబట్టి మనం లిమిట్ స్పేస్లోనే బ్రూడింగ్ని అరేంజ్ చేసుకోవాలి. బ్రూడింగ్లో 4 to 5 inches వరి పొట్టును పోసి న్యూస్ పేపర్ అనేది వేసుకోవాలి. చిక్స్కి కావాల్సిన టెంపరేచర్ని ఫామ్ చేసి షెడ్లోకి చిక్స్ని దించుకోవాలి. సీజన్ని బట్టి టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. బ్రూడింగ్లో వేసిన న్యూస్ పేపర్ డైలీ చేంజ్ చేస్తూ కనీసం 4 to 5 days వరకైనా ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకునేది డే ఓల్డ్ చిక్స్ కాబట్టి వాటి కాళ్ళు సెన్సిటివ్గా ఉండి వరి పొట్టు వాటి కాళ్ళకు గుచ్చుకొని పోయి లెగ్ వీక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మోర్టాలిటీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే బ్రూడింగ్లో న్యూస్ పేపర్ని కంపల్సరీగా వేయాలి. బ్రూడింగ్లో ఫీడర్స్కి డ్రింకర్స్కి మధ్య 3 feet డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఫీడర్స్లో అండ్ డ్రింకర్స్లో ఫ్రెష్ అండ్ క్లీన్ ఫీడ్ అండ్ వాటర్ ఉండేలా చూడాలి. చిక్స్ షెడ్లోకి వచ్చిన వెంటనే 4 hours బెల్లం వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ ఇవ్వాలి. 1 to 3 days వరకు యాంటీబయాటిక్ మెడిసిన్ని 1 liter వాటర్లో 1 ml లాగా కలిపి కోడిపిల్లలకు ఇవ్వాలి. ప్రతి మెడిసిన్కి మధ్య 1 day గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. కోడిపిల్లలకు వేసే ఫీడ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. చిక్స్ అండ్ బర్డ్స్లో బాడీ వెయిట్ బాగా రావాలి అంటే ప్రాపర్ మెడిసిన్ అండ్ ఫీడ్ వల్లనే ఉంటుంది. ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ మాత్రమే ఇవ్వాలి. మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ 3 types ఆఫ్ ఫీడ్ ప్రీ స్టార్టర్, స్టార్టర్, ఫినిషర్ ఇవి 3 ఒకే కంపెనీకి చెందినవై ఉండాలి. అలా కాకుండా వేరు కంపెనీస్ ఫీడ్ ఇస్తే చిక్స్ అండ్ బర్డ్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి. మీరు కంపెనీ ఫీడ్ కాకుండా ఓన్ ఫీడ్ వాడాలి అనుకుంటే బర్డ్ ఏజ్ 40 days అయినా కానీ లేదా బర్డ్ బాడీ వెయిట్ 1 kg వచ్చిన తర్వాత కానీ వాడచ్చు. ఇలా కాకుండా మీరు ముందుగానే చిక్స్కి ఓన్ ఫీడ్ ఇస్తామనుకుంటే అలా చేయడం వల్ల చిక్స్లో మోర్టాలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ఫీడ్ మేనేజ్మెంట్ పాటిస్తే ఖచ్చితంగా మీకు బర్డ్స్లో గ్రోత్ పెరుగుతుంది. ముఖ్యంగా షెడ్ మెయింటెనెన్స్ అనేది క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే చిక్స్లో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏవైనా వీక్గా ఉన్నా కానీ లేదా వ్యాధులు వచ్చినా కానీ చిక్స్ ఆర్ బర్డ్స్ ఉంటే వాటిని వెంటనే సపరేట్ చేసి వాటిపై ప్రత్యేకంగా కేర్ తీసుకోవాలి లేదా వెటర్నరీ డాక్టర్ని సంప్రదించాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మరిన్ని పౌల్ట్రీ ఫామ్కి సంబంధించిన టిప్స్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెంక్యాప్ 435 బాయిలర్ చిక్స్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.